నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా గుడిపై ఏ సమయంలోనూ నీడనేదే పడని విచిత్రం సముద్ర ఒడ్డున ఉన్న ఆలయంలోకి ప్రవేశించగానే కనీసం వినిపించని అలల హోరు ఎన్నో అద్భుతాలు మరెన్నో వింతలు ఇంకెన్నో రహస్యాలు కన్నుల పండుగగా రథయాత్ర సాగుతున్న పూరీ జగన్నాథుని ఆలయ విశేషాలు అన్నీ ఇన్ని కావు పురుషోత్తముడు కొలువున్న పూరీని మించిన పుణ్యభూమి మరొకటి లేదని పూరీలో నివసించే వారికి మరణానికి ముందే మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంత గొప్ప క్షేత్రంలో ఆ జగన్నాథుడి రథయాత్ర ఘనంగా మొదలైంది ఆ దేవదేవుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు ఇంతకీ పూరీ ఆలయ ప్రత్యేకతలేంటి రథయాత్రకు ముందు తర్వాత అక్కడ అసలు ఏం జరుగుతుంది పూరీ జగన్నాథ ఆలయం ఓ రహస్యాల గని ఏ సమయంలోనూ నీడపడని విచిత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే శిఖరంపై జెండా ఆలయంలోకి ప్రవేశించగానే వినిపించని సముద్ర హోరు జగన్నాథ ఆలయ రహస్యాలు ఎన్నెన్నో ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమయ్యింది ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఏటా ఆషాఢ శుద్ధ విదియ నుంచి దశమి వరకు 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది మామూలుగా హిందూ దేవాలయాల్లో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు అయితే పూరిలో మాత్రం మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు పూరీ సంస్థానాధీశుడు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు జగన్నాథుడు బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేవితో కలిసి పెంచిన తల్లి గుండీచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు ఆ తరువాత తిరిగి ఆలయానికొస్తారు ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తుంటారు భక్తులు బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరంతో పాటు దేశంలోని చార్ధామ్ క్షేత్రాల్లో పూరీ ఒకటి 2 నెలల ముందుగానే జగన్నాథ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు 200 అడుగులకు పైగా ఎత్తు ఉండే పూరీ ఆలయ గోపురంపై ప్రతిరోజు జెండాను మార్చుతారు ఈ జెండా గాలికి వ్యతిరేకంగా ఎగరడం ప్రత్యేకత సూర్యుడి గమనంతో సంబంధం లేకుండా ఆలయంపై నీడ కూడా పడదు బంగాళాఖాతం పక్కనే ఉన్న ఆలయం లోపలికి వెళ్లిన తరువాత సముద్రపు అలల శబ్దం వినిపించదు మరో అద్భుతం ఏంటంటే జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదు మామూలుగా ప్రతి గుడిలో ఊరేగింపు సేవ కోసం ఒకే రథాన్ని ఉపయోగిస్తారు జగన్నాథుని రథయాత్ర కోసం మాత్రం ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు పూరీ రాజు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యమని ఆదేశిస్తాడు అవసరమైన చెట్లను 1072 ముక్కలుగా నరికి ఆలయ ప్రధాన పూజారి పూరీకి తీసుకువస్తారు ఆ 1072 ముక్కలను రథం చెయ్యడానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు వాటిలో 832 ముక్కలను జగన్నాథుని రథం తయారీకి 763 ముక్కలను బలరాముడి రథం చెయ్యడానికి 593 ముక్కలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు 9 మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలు తయారవుతాయి జగన్నాథుడి రథాన్ని నంది ఘోష్ అని బలభద్రుడి రథాన్ని తాళధ్వజమని సుభద్రాదేవి రథాన్ని దర్పదళన్ అంటారు ప్రతి రథానికి 250 అడుగుల పొడవు 8 అంగుళాల మందముండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలను నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున పూజారులు మేళ తాళాలతో
గర్భగుడిలోకి వెళ్లి ఉదయకాల పూజాదికాలు చేస్తారు. మంచి సమయం రాగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ విగ్రహాలను కదిలిస్తారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథంపై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఆ తరువాత ఊరేగింపునకు సిద్ధంగా ఉన్న స్వామిపై గంధం నీళ్లు చల్లుతారు. రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇలా జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమవుతాడు. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాలతో కస్తూరి కళ్ళాపి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అని అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. లక్షలాది మంది భక్తుల మధ్య జగన్నాథుని రథం నెమ్మదిగా కదులుతుంది. దీనినే ఘోషయాత్ర అంటారు. జగన్నాథుడి ఆలయం నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే దేవుళ్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీనిని బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. రథయాత్రకు ముందు జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి 15 రోజుల పాటు జగన్నాథునికి గోప్యంగా సేవలు నిర్వహిస్తారు. అస్వస్థతకు గురయ్యే జగన్నాథుడికి మూలికా చికిత్స నిర్వహించి ఆయుర్వేద ఔషధాలు, పాలు, పండ్లు, తేనె మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢమాసం శుక్లపక్ష పాడ్యమి నాడు స్వామి నవయవ్వన నేత్రోత్సవం, ఆ తరువాత రోజు పూరిలో రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. అన్నాచెల్లెళ్లను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు. బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాల్లో జగన్నాథ యాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. జగన్నాథుడి విగ్రహం ఓ అద్భుతం. దీని వెనక ఎన్నో కథలు, ఇంకెన్నో పురాణాలు, మరెన్నో సందేశాలు. ఇంతకీ ఆలయ చరిత్ర ఏంటి? ఈ రథయాత్ర మానవాళికి ఇచ్చే సందేశమేంటి? రహస్యాలకు నిలయం పూరీ ఆలయం. జగన్నాథుడి రూపమే ఓ అద్భుతం. పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏంటి? ఏటా పూరిలో ఈ రథయాత్ర ఎందుకు? ఆలయ విశిష్టతపై పురాణాలు ఏం చెబుతున్నాయి? జగన్నాథుని సోదరి సుభద్ర పూరికి ప్రయాణించాలని కోరుకుందని, దీంతో అన్నయ్య బలభద్రుడితో కలిసి స్వామివారు పూరికి రథం నడిపారని పురాణాలు చెబుతున్నాయి. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రస్తావన బ్రహ్మపురాణం, పద్మపురాణం లాంటి గ్రంథాల్లో ఉంది. ఇక పూరీ జగన్నాథుడి ఆలయంలో ఎన్నో చారిత్రక విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయాన్ని కళింగ పాలకుడైన చోడ గంగాదేవ నిర్మించినదిగా చెబుతుంటారు. ఇక జగన్నాథుడి విగ్రహాలు ఒక పూర్ణ రూపంలో కాకుండా విచిత్రాకారంలో ఉంటాయి. కారణం ఏంటన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. విగ్రహాలు ఇలానే ఎందుకున్నాయనే దానిమీద చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించదని అంటారు. అయితే 14 లోకాలను చూడ్డానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలు ఉంటాయని అంటుంటారు. జగన్నాథుని యొక్క కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి. ఎందుకు అంత పెద్దగా ఉంటాయని మన ఆచార్యులు ఏం చెప్తారంటే, మన లోపల ఎంత చిన్న మంచితనం ఉందా అని జగన్నాథుడు ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తారంట.
ఇంకా దర్శనం ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి, క్లోజ్ ఉండదండి. ఓన్లీ 2 hours క్లోజ్ ఉంటుంది టెంపుల్. ఆ 2 hours కూడా దేవతలు వచ్చి జగన్నాథుని యొక్క దర్శనం తీసుకుంటారంట. జగన్నాథ్ చేతులు చూసినట్లయితే ఇలా ఉంటాయి. అంటే ఎప్పుడు మనల్ని హగ్ చేసుకోవాలని, మనల్ని ఇన్వైట్ చేయడానికి ఎప్పుడు ఇలా ఓపెన్గా పెడుతూ ఉంటాయి. జగన్నాథుని కృప అలాంటిది. నారదముని ఈ రూపాన్ని చూడగానే వెంటనే ఒక వరం అడిగాడు. ఆ వరం ఏంటో తెలుసా అండి? ఈ రూపాన్ని జనులందరికీ దర్శనం కలిగేలా నాకు వరం ఇవ్వు అని చెప్పేసి నారదముని వరం అడిగారు. పూరి ఆలయం కొన్ని తరాలుగా హిందూ, ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా వస్తోంది. ఈ 3 విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా, ఆలయంలోని విగ్రహాలు భైరవ విమలగా పూజలు అందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే ప్రత్యేకం. 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ప్రహరీ, ఎత్తైన కోటగోడలతో పూరి ఆలయం ఉంటుంది. ఇందులో 120 గుడులు, ఇతర పూజనీయ స్థలాలు ఉన్నాయి. ఒడిశా నిర్మాణ శైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాల్లో ఒకటి. ఆలయానికి మొత్తం 4 ద్వారాలు ఉండగా ఉత్తర, పడమర, దక్షిణ దిక్కుల్లో హాతీద్వార అంటే ఏనుగు, వ్యాఘ్రద్వార అంటే పులి, అశ్వద్వార అంటే గుర్రాల ద్వారాలుగా కనిపిస్తాయి. సింహద్వారం సంగతి సరే సరి. 2 వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూల విరాట్టులు రత్నవేది ఆభరణాలతో అలంకరించి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రి విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు చారుబ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మారుస్తుంటారు. ఇక ఆలయ వంటశాల ఇక్కడి మహాప్రసాదం ఏ 5 స్టార్ ఫుడ్ కి తీసిపోనంత నాణ్యంగా ఉండటమే కాదు, ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని భక్తుల నమ్మకం. వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే ఉపయోగిస్తారు. వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా, యమున అనే 2 పవిత్ర బావుల నీటిని మాత్రమే వాడుతారు. చప్పన్ భోగ్ అని మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథునికి సమర్పించిన తరువాత మహాప్రసాదంగా ఈశాన్యంలోని ఆనందబజార్లో పంచుతారు. ఇక్కడి భక్తులు ఈ మహాప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శరీరం రథ ఏవచ అని ఉపనిషత్తు చెబుతోంది. శరీరం రథం, జీవుడు సారథి, ఆత్మరథికుడు. 3 అంచెల రథం పరమగమ్యానికి సంకేతం కూడా. సత్వరజ తమోగుణాలతో ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్షాసనుడైన ఆ భగవంతుడే. ఈ సత్యం గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటి చెబుతోందన్నది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. చీకటి నుంచి వెలుతురుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడికి నివేదించడం రథయాత్ర వెనుక ముఖ్య ఉద్దేశ్యమని నమ్ముతుంటారు.